పిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాక్ మియాన్వాలీ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి, ముగ్గురిని హతమార్చిన సైన్యం. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోంది. రాజస్థాన్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన. ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, రాష్ట్రంలో సమగ్ర కులగణనకు కేబినెట్ నిర్ణయం. డోర్నకల్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్. పోలీసు వృత్తి అత్యంత కఠినవంతమైంది. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, ఐపీఎస్. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్. ప్రాణం మల్లాడిపోదా అమ్మడి, హాయ్ నానా నుంచి రొమాంటిక్ సాంగ్. డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మియాన్వాలీ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి బాంబర్లు వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో అప్రమత్తమైన పాక్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. మియాన్వాలీలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై శనివారం పలు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని, ప్రతీకార కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పీఏఎఫ్ వెల్లడించింది. 6 ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో వైమానిక స్థావరాలపై తెల్లవారుజామున దాడి చేయడంతో కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించే లోపు తాము దాడిని విఫలం చేశామని పాక్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ దాడిలో వైమానిక దళ స్థావరంలో నిలిపి ఉంచిన 3 విమానాలు, ఇంధన బౌజర్ కూడా దెబ్బతిన్నాయని పాక్ సైన్యం తెలిపింది. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ జిహాద్ పాకిస్తాన్ ప్రకటించింది. ఉగ్రవాదులు పాక్ సైన్యానికి మధ్య పాకిస్తాన్లోని మియాన్వాలీ ఎయిర్ బేస్లో భీకర కాల్పులు జరుగుతున్నాయి. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో 2 పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పుట్టిస్తున్నాయి. ఇక వసుంధర రాజే మరోమారు జలావర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో తన కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్ ప్రసంగించిన తర్వాత రాజే మాట్లాడుతూ ఇక మీదట తాను రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. నా కుమారుడు ప్రసంగం విన్న తర్వాత నేను ఇక రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోంది. దుష్యంత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నారు. ప్రజలు తనని సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. దుష్యంత్ సింగ్ గురించి నాకు ఇక ఎలాంటి బెంగ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. నవంబర్ 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్లతో పాటు రాజస్థాన్ ఓట్లను కూడా లెక్కించనున్నారు.
ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. 38 అంశాల ఎజెండాతో సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఆ వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణకు మార్క్ పేరుకు 5,000 కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైనటువంటి గ్యారంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదించిందని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్క్ ఆధ్వర్యంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ జరుగుతుందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ సీఎం జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్న ఎస్ఐపిబి నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రహదారుల భవనాల శాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని, అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించిందని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఆర్ఎండ్బి శాఖ సమకూర్చుకుంటుందని తెలియజేశారు. ఒక చారిత్రకమైనటువంటి కార్యక్రమం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయడానికి, అది ఫ్రెష్ ల్యాండ్ అసైన్మెంటు భూమి లేని నిరుపేదలకు అసైన్ చేయడానికి, అది లంక భూముల్ని పట్టాలు పంపిణీ చేయడానికి, అసైన్డ్ భూమి యాజమాన్యపు హక్కులు కల్పించడానికి, అసైన్డ్ భూములు కలిగిన వారికి యాజమాన్యపు హక్కులు కల్పించడానికి, అలాగే సుదీర్ఘంగా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ఇనామ్ ల్యాండ్స్కి సంబంధించిన యాజమాన్యం హక్కులు కల్పించడానికి, ఎస్సీ కార్పొరేషన్లో కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్కి సంబంధించిన వాటి నుంచి ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేవ్ ఆఫ్ చేయడానికి, ఎస్సీలకు సంబంధించి బరేల్ గ్రౌండ్ స్థలాల పంపిణీ చేయడానికి 15 నవంబర్ తీసుకునేటువంటి ఒక కార్యక్రమంగా, అలాగే 28వ తారీఖున విద్యా దీవెన, నవంబర్ 30వ తారీఖున కళ్యాణమస్తు షాదీ తోఫా. ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి క్యాలెండర్. అలాగే మొదటిగా ఖరీఫ్ 2023-24 ధాన్యం సేకరణ కోసం 5,000 కోట్ల రుణ మంజూరుకి ప్రభుత్వం తరపున అవసరమైనటువంటి గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఖరీఫ్లో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన గత నెలలో 30వ తేదీన జరిగిన ఇన్వెస్ట్మెంట్ మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీడియా పాయింట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి వెల్లడించారు. 2006 మంది పోలింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ, ఈవీఎంలో మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి నుండి ఓటు వేసే పద్ధతిని ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారని, 19,000 మంది వృద్ధులు ఈ అవకాశం వినియోగించుకోబోతున్నారని తెలియజేశారు. సివిజిల్ యాప్ అందుబాటులో ఉందని, అందులో వచ్చిన ప్రతి అంశాన్ని ప్రత్యేక పరిశీలన చేసి వేగవంతమైన చర్యలు ఉంటాయని, యువత ఓటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఈసారి యువత అత్యధిక ఓటింగ్ జరిగేలా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు అధికారులను అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంచామని తెలియజేశారు. మన జిల్లాలో 2 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి 101 డోర్నకల్ అండ్ అట్లాగే 102 మహబూబాబాద్కి సంబంధించి ఆ కన్సర్న్డ్ ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫామ్ 1లో నోటిఫై చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు అదర్ దాన్ ది పబ్లిక్ హాలిడేస్ నామినేషన్స్ని స్వీకరించడం జరుగుతుంది. ఇది 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 13 నాడు స్క్రూట్నీ కోసం అని చెప్పేసి Police Department, our major role is with regulating law and order and enforcement work. So as of now, from the date of from 9th, there are 213 cases booked in which 3,375 liters of IMFL liquor worth
16,67,000 was seized. Similarly, ID liquor worth 18 lakh was seized. In total, 41 cases related to black jaggery in alum, in which 11,963 quantity of black jaggery, which is మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ను కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి 20 కోట్లకు అమ్ముకున్నాడని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ వంశీచంద్రెడ్డికి నర్సాపూర్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కల్వకుర్తికి చెందిన వంశీ అక్కడి రాజకీయం చేయకుండా తమ నియోజకవర్గంలో పనేంటని మండిపడ్డారు. నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి ఇప్పించేందుకు వంశీచంద్రెడ్డి 20 కోట్ల నగదుతో పాటు రంగారెడ్డి జిల్లా మోకిలలో కొంత భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ పెద్ద నాయకులకు పర్సనల్ సెక్రటరీగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నాడన్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డికి రాజిరెడ్డి వంశీచంద్రెడ్డి కోవటులన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం నర్సాపూర్ టికెట్ విషయంలో పునర్ ఆలోచించాలని కోరారు. బీసీ నేతకు టికెట్ ఇస్తే తామంతా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామన్నారు. ఇక్కడ సీటు గెలిపించి అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తామన్నారు. తెలిసిన విషయం ఏంటంటే సుమారు 20 కోట్లు తీసుకొని నర్సాపూర్ టికెట్ను ఆయన మా ఇప్పుడు ఇచ్చిన క్యాండిడేట్కు చేస్తూ ఉన్నాడు. మోకిల రంగారెడ్డి జిల్లా మోకిలలో సుమారు 5 ఎకరాల భూమి కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని నర్సాపూర్ టికెట్ను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఠాగరే గారు కావచ్చు, మన బట్టి విక్రమార్క కావచ్చు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలామందిని మేము గెలవడం జరిగింది. అది యాక్చువల్లీ ప్రతి లిస్టులో గాలి అనిల్ కుమార్ పేరే ఉండే, కానీ అది అర్ధగంట చేపట్లో జరిగింది. అది ఎందుకనేది మేము మా నాయకులతో చర్చించినప్పుడు అది మాకు తెలిసింది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా పోయింది. వాస్తవంగా ఈ 8 రోజుల్లో ఈ నాయకుడు ఏం చేస్తుడు అనేది గాంధీ భవన్లో ఉంది, ఏఐసీ దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ ఇలా చర్చ జరుగుతుంది. అక్కడ కేసీ వేణుగోపాల్ సార్ దగ్గర కూడా ఈ నాయకులు కూడా ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది. కానీ వంశీచంద్రెడ్డి ఒక్కరు మాత్రమే ఈ నాయకునికే కావాలని చెప్పి చెప్పడంతో వాస్తవ పరిస్థితి ఎందుకు అవుతుందని చెప్పి మేము తెలుసుకోవడంతో ఇవాళ ఈయన ఇన్ని కోట్లకు అమ్ముడు పోయి ఇంత ల్యాండ్ అనేది ఆయన పేరు మీద వాళ్ళకి సంబంధించిన పేరు మీద మోకిలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ కోవర్ట్ను ఫస్ట్ టీఆర్ఎస్ కోవర్ట్ను పక్కకు దోవించి కాంగ్రెస్ పార్టీ బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ సీటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార నాయకు పోలీస్ వృత్తి అత్యంత కఠినమైందని చలి ఎండ వానలను లెక్క చేయకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో రాత్రనక పగలనక విధులు నిర్వహించవలసి ఉంటుంది. కావున పోలీస్ సిబ్బంది అధికారులు ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ఐపీఎస్ అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా సిబ్బంది కొరకు వచ్చిన ఉలన్ జాకెట్స్, చలి మరియు రెయిన్ కోట్స్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలియజేశారు. పోలీస్ శాఖ గుర్తులతో కూడిన చలి మరియు రెయిన్ కోట్ ఇతర వస్తువులను జాగ్రత్త చేసుకోవడం, పోలీస్ సిబ్బంది మాత్రమే వినియోగించుకోవడం గుర్తుంచుకోవాల్సిన అంశమని ఎస్పీ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అప్పలనాయుడు గారు, స్టోర్ ఇన్ఛార్జ్ సుదర్శన్ గారు పాల్గొన్నారు. వనపర్తి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సెంటర్ జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, రిటర్నింగ్ అధికారి ఎస్ తిరుపతిరావుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వివరిస్తూ శుక్రవారం ఉదయం వనపర్తి ఐడీఓసీ ఆర్ఓ కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఎన్నికల గెజిట్ను పెట్టడం జరిగింది. నామినేషన్ల దాఖలుకు ఈ రోజు నుండి నవంబర్ 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు రోజు తప్ప అన్ని కార్యాలయ దినాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ప్రింటెడ్ కాపీలను విధిగా రిటర్నింగ్ అధికారికి 3 గంటల్లోపు అప్పగించాలని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థి చట్టానికి అనుగుణంగా ప్రమాణం చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా జాతీయ బ్యాంకుల్లో ప్రత్యేక బ్యాంకు అకౌంట్ తెరవాల్సి ఉంటుందన్నారు. తిరుపతిరావు గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. మనకి ఈ రోజు నుంచి
3rd of November 2023 నుంచి 10th of November 2023 వరకు టైం 11 AM to 3 PM మధ్యలో వారు ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేయడానికి మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ విల్లింగ్ ఉన్నారో వాళ్ళు ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు నామినేషన్స్ ఫైల్ చేయాలని వారికి కోరుతున్నాం. ఇంపార్టెంట్ డేట్స్ మీ గురించి ఒకసారి చెప్తాము. నోటిఫికేషన్ ఈరోజు 3rd of November, లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 10th of November 2023, డేట్ ఆఫ్ స్క్రూటినీ 13th of November 2023, డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 15th November 2023, డేట్ ఆఫ్ పోల్ 30th November 2023, డేట్ ఆఫ్ కౌంటింగ్ 3rd of December, అండ్ డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ కంప్లీటెడ్ 5th of December. ప్రత్యేకంగా ఆల్రెడీ నామినేషన్ ఎలా ఫైల్ చేయాలి ఇవన్నీ విషయాలు అందరికీ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ తీసుకొని వారికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అది ఆర్ఓ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ విషయాలు వనపర్తి పట్టణంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన లభించింది. వేలాదిగా వనపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేఘారెడ్డి అభిమానులు సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయిన ప్రస్తుత ఎమ్మెల్యే 2014 ఎన్నికల్లోనూ ఓటమి పాలు అయ్యారని, తన రక్తం దారపోసి కాలువల నిర్మాణం చేపడితే 2018 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాల్సిన మంత్రి భూ కబ్జాలకు పాల్పడ్డారని, అల్లంపూర్, పెబ్బేరు, సంత వనపర్తి, రాజాగారి దేవాదాయ భూములు, పెద్దమందడి, మోజర్ల, పానగల్ మండలాల్లో తన ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకుని ప్రజాధనాన్ని నిలువున దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక మేడం, ఇప్పుడున్న మన పిసిసి అధ్యక్షుల గారు రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పింది ఏంటంటే సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తీర్మానిస్తుంది. వనపర్తి ప్రజలు ఎవరిని ఓడుకుంటే సర్వేలో ఎవరు కావాలంటే వాళ్ళకి ప్రజలు ఏది ఓడుకుంటారో తీర్మానిస్తాం. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇస్తారంటే మనం కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ ప్రకటించడం, ఇప్పుడు ఇచ్చే టీఆర్ఎస్ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ఉంది కదమ్మా, ఇప్పుడు 2000 పెన్షన్ 4000 పెన్షన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ప్రతి మహిళకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడు నెల ఎట్లా వస్తాయో మీ అకౌంట్లకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ప్రతి నెల వస్తుంది. దాంతో పాటు సిలిండర్ 1200 అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500కే సిలిండర్ వస్తుంది. దాంతో పాటు ఇవన్నీ ఈ స్కీములు ఎవరైనా చేస్తారు. దానికంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన పిల్లలు, మన మనమందు, మనం చదువుకున్న పిల్లలకి ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ 2 లక్షల మంది నిరుద్యోగులు మన పిల్లలు. ఆ పిల్లలకు ఉద్యోగాల మీద, ఆ ఫైల్ మీద ఎవరు. వన్డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు నవంబర్ 6న శ్రీలంకతో మ్యాచ్కు సిద్ధమవుతోంది. అయితే ప్రాక్టీస్ సెషన్కు వెళ్లిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. శనివారం ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో షకీబుల్ హసన్ బృందం సెషన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు మాకు ట్రైనింగ్ సెషన్ ఉంది, కానీ ఢిల్లీ వాతావరణం ఏమాత్రం బాగాలేదు. ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా సెషన్ను రద్దు చేసుకోక తప్పలేదు అని బంగ్లా టీం డైరెక్టర్ ఖలీద్ మహమ్మద్ తెలిపారు. ఉపఖండంలో బలమైన జట్టుగా పేరొందిన బంగ్లా వరల్డ్ కప్లో మాత్రం తేలిపోయింది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 6 పరాజయాలతో సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది. కెప్టెన్ షకీబుల్ హసన్తో పాటు స్టార్ ఆటగాళ్లు లిటన్ దాస్, మోహిద్ హసన్, మిరాజ్, ముఫ్ఫికర్ రహీం భారీ స్కోర్లు చేయకపోవడం, బౌలింగ్లోనూ పస తగ్గడంతో బంగ్లా ముందంజ వేయలేకపోయింది. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. నాని 35లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో షార్వి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్ భామ సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్స్ తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ను లాంచ్ చేయగా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ థర్డ్ సింగిల్ వదిలారు. ఈ సాంగ్ నాకు చాలా ప్రత్యేకమైంది. నా హస్బెండ్ కి ఈ పాట అంకితం ఇస్తున్నా. ఇది మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో సాంగ్ మొదలవుతుంది. ప్రాణం
అల్లాడిపోదా అమ్మడి అందం కట్టేసుకుంటే అమ్మడి ఇంకా కలలోనే ఉన్న అమ్మడి అంటూ ఈ పాట సాగింది. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని కాలభైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్ లో నాని మృణాల పెళ్లి అయినట్లు కనిపిస్తోంది. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ మాత్రమే కాకుండా అంతమైన ప్రేమ జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో కాంబినేషన్ పరంగా కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ మియాన్వాలీ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి, 3 హతమార్చిన సైన్యం. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోంది. రాజస్థాన్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీ క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన. ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, రాష్ట్రంలో సమగ్ర కులగణనకు క్యాబినెట్ నిర్ణయం. డోర్నకల్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్. పోలీస్ వృత్తి అత్యంత కఠినవంతమైంది. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, ఐపీఎస్. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్. ప్రాణం అల్లాడిపోదా అమ్మడి, హాయ్ నానా నుంచి రొమాంటిక్ సాంగ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.